జై గురుదేవ్. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలోని అద్వేష్ట సర్వభూతానాం మైత్రి కరుణయేవచ అన్న పదానికి అర్థము తెలుసుకున్నాం. 4వ పదమైన నిర్మమ. ఇది భక్తునికి ఉండవలసిన 4వ లక్షణం. భక్తునికి దేని మీద ఎవరి మీద మమకారము ఉండరాదు. నాది నాది అని కొన్నింటిపై మమకారం ఉన్నది అంటే కొన్ని నావి కానట్లే కదా. తల్లి తన పిల్లలను ఎప్పటికీ ద్వేషించదు. పిల్లలు ఎన్ని తప్పులు చేసినా, చెప్పిన మాట వినకపోయినా చివరకు తనపైనే కత్తి కట్టినా ద్వేషించదు. పైగా వారి యందు వాత్సల్యం చూపుతుంది. అంతేకాదు, వారికి ఏదైనా ఆపద వస్తే కరుణ చూపుతుంది. అంటే మైత్రి, కరుణ, ద్వేషం లేకుండా ఉండడం, ఇవన్నీ సహజంగా తల్లికి పిల్లలపైన ఉంటుంది. అంటే వారిపైన మమకారం వల్ల. అయితే ఆమె ప్రేమ అంతా తన బిడ్డల వరకే పరిమితం. పొరుగింటి బిడ్డల మీద ఆ మమకారం ఉండదు. అందుకే వారి పట్ల మైత్రి కానీ కరుణ కానీ చూపలేదు. సమయం వస్తే ద్వేషిస్తుంది కూడా. తల్లి తన బిడ్డలను కొట్టేటప్పుడు అరచేతిని దొప్పలాగా చేసి కొడుతుంది. పరాయి బిడ్డలను కొట్టేటప్పుడు బాగా చాచి కొడుతుంది. ఎందుకు ఈ తేడా? కేవలం మమకారం వల్ల మాత్రమే. అంటే మమకారం వల్ల మనలో పక్షపాత బుద్ధి కలుగుతున్నది, ద్వేషబుద్ధి కలుగుతున్నది. అంతేకాదు, తన వారికి ఏదైనా ఆపద వస్తే, కష్టం వస్తే ఆమె దుఃఖిస్తుంది. అంటే మమకారం వల్ల కూడా దుఃఖము కలుగుతుంది. అందుకే ఈ మమకారం అనేది భక్తునికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరాదు. ఈ మమకారమే అర్జునునికి విషాదగ్రస్తుని చేసింది. అనేక యుద్ధాలలో ఎందరినో వధించాడు అర్జునుడు. కానీ భీష్మ ద్రోణాదులు ఎదురుపడగానే వీరందరూ నా వారు, నా తాత, నా గురువు, నా మేనమామలు, నా సోదరులు, నా బావమరుదులు అంటూ దుఃఖించడం మొదలుపెట్టాడు. ఈ మమకారం అందరి మీద ఉన్నదా? లేదు. ఈ పరిచ్ఛిన్న మమకారం అర్జునుడు అంటే వాణ్ణే ముప్పు దిప్పులు పెట్టిందంటే ఇక మనం సామాన్యులమైన విషయము వేరే చెప్పాలా? అర్జునుడు వీరుడు, సూర్యుడు, ధీరుడు, దేవేంద్రుని అంశతో పుట్టినవాడు, మహాభక్తుడైన కుంతీదేవి కుమారుడు, ధర్మాత్ముడైన ధర్మరాజుకు సోదరుడు, సాక్షాత్ భగవంతుడైన శ్రీకృష్ణునికి ఆప్తమిత్రుడు, ప్రియ శిష్యుడు, భావమరిది, సాక్షాత్ పరమేశ్వరునే తన భుజబలంతో మెప్పించి పాశుపతాస్త్రాన్ని సాధించిన దిట్ట, 13 సంవత్సరాల అరణ్యాల్లో కాయా కసరులు తింటూ ఘోరమైన తపస్సు చేసిన మహనీయుడు, త్రిభువైకైన సుందరి అయిన ఊర్వశి తనంతట తాను వలసి వచ్చినప్పటికీ ఆమె వైపు కన్నెత్తి కూడా చూడని జితేంద్రుడు, సర్వశస్త్రాస్త్ర సంపన్నుడైన మహావీరుడు, ఆశ్రితులను శరణాగతులను రక్షించడంలో ప్రతిజ్ఞాబద్ధుడు. అంతటి వాడే మమకారం దెబ్బకు బోల్తా పడిపోయాడు. మహాగజాహ పలాయంతే వంశకారాంతు కాంగతి. పెద్ద పెద్ద మదపుటేనుగులే పారిపోతూ ఉంటే ఇక దోమల గతి ఏమిటి అన్నట్లు మమకారం దెబ్బకు సామాన్యులైన మన గతి ఏమిటి? కనుక మమకారాన్ని వదలాలి. అలా వదిలిన వాడే భక్తుడు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన భక్తుని 36 లక్షణాలలో ఒకటి. 5వది నిరహంకార. భక్తుడు అహంకారం లేనివాడై ఉండాలి. మమకారానికి మూలము అహంకారము. అహంకారం ఉన్నప్పుడే మమకారం కలుగుతుంది. నేను అనుకున్నప్పుడే నాది అనే భావం పడుతుంది. నేనే లేకపోతే ఇక నాది అనేదేం ఉంటుంది? కనుక అహంకారం తొలగాలి. ఇప్పుడు మనము అద్వేష్ట సర్వభూతానాం, నిర్మమో నిరహంకార, కరుణ, మైత్రి అన్న పదాలు 5 పదాలకు తెలుసుకున్నాం. మరికొన్ని నిరహంకార పదానికి అర్థము మరొక సంచికలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.